చేసుకోవాలి. ఆ రెండు జరుగుతాయి మాస్టర్. జరిగేలా మేము చేస్తాం. ఆ బాధ్యత మాది. వెరీ గుడ్. ఇంతకీ ఇద్దరిలో ఎవరి మనసు మార్చాలనుకుంటున్నారు? ఏది ఇప్పుడు చెప్పలేం, కానీ ఒకటి మాత్రం చెప్పగలం. వాళ్ళిద్దరిని కలుపుతాం, ఈ పెళ్లి చేస్తాం. అదంత తేలికైన విషయం కాదురా. కాదని తెలుసమ్మా, కానీ వెతికితే దారులు దొరకచ్చు కదా. చూద్దాం ఏముంటుంది దీపా. నిజమే బాబా, మనమే ఏదో ఒకటి చేయాలి. ఒకసారి సూరజ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. చెప్పురా. ఎలా ఉన్నావు సూరజ్? నేను ఏదో కలిసి చాలా కాలం అయినట్టు అలా పలకరించావేంటున్నా. కొన్ని మన జీవితంలో మనం ఊహించినవి జరిగినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాయి. జోష్లతో నీకు పెళ్లి చేయాలనుకుంటారని నువ్వు ఊహించుండవు కదా. అవునుదినా, నువ్వు ఈ పెళ్లి కొద్దంటావని మేము ఊహించలేదు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? నేను కరెక్ట్ గానే మాట్లాడాను అనుకుంటున్నాను. మరి ఎందుకు నీకు అనుమానం వచ్చింది? నేను ఈ పెళ్లి తిరస్కరించడానికి కారణం కార్తీక్ గారు. చూడు సూరజ్, నువ్వు నా భర్తని నిందించాలను అవమానించాలను చెప్పలేదు కదా. చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ తప్పు చేశాను అని నీకు ఇంకా అనిపిస్తూ ఉంటే అవుట్ హౌస్ లో ఉండేవాడివి కాదు. సుమిత్ర మేడం గారు అన్న ఒక్క మాట నువ్వు ఆపేసింది వదనా. అయితే నువ్వు అవుట్ హౌస్ కి పరిమితం కాకూడదు, ఆఫీస్ కి రావాలి. వదనా, సుమిత్ర అన్నమాటే నేను అంటాను. నువ్వే తప్పు చేయలేదు అనుకుంటే ఆఫీస్ కి ఎప్పటిలాగే వచ్చి నీ వర్క్ నువ్వు చేసుకోవాలి. వదినా అది నేనేమి నా స్వార్థం కోసం చెప్పట్లేదు సూరజ్. నువ్వు వదిన అని పిలిచావు. ఒక తమ్ముడు మీద అక్కకి ఉండే అభిమానమే నీ మీద ఉంటుంది. నీలాంటి మంచి వాళ్ళని చిన్న చిన్న కారణాలతో దూరం చేసుకోకూడదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పర్సనల్ విషయాలు నేను ఇంకా మాట్లాడను, కానీ నువ్వు మాత్రం నేను సీఈఓగా ఉన్నంత కాలం నాతో కలిసి వర్క్ చేయాలి. ఇది నీ వదిలిగా నా కోరిక. లేదు వదినా, నేను తిరస్కరిస్తాను అంటావా? అదే రిజెక్ట్ చేయడం. ఈ మాట నీకు ఇష్టం కదా? వదినా, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. బాలే వాడివే మరిది. జోష్న లాంటి వాళ్ళని ఒక ఆట ఆడుకుని నేను ఆట పట్టిస్తున్నానంటావా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నన్ను పాజిటివ్ గా తీసుకున్నారో నెగిటివ్ గా తీసుకున్నారో అర్థం కావట్లేదు. నెగిటివ్ గా తీసుకుంటే నేను మళ్ళీ ఆఫీస్కి రమ్మంటానా? నువ్వు కూడా నాలాగే మాట్లాడుతున్నావు వదినా. కొన్నిసార్లు అంతే మరి. మనం మనలా ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళలాగే మారిపోవాలి. కొత్తగా మాట్లాడుతున్నావు వదినా. నవ్వేవంటే కాస్త ప్రశాంతంగా ఉన్నావన్నమాట. ప్రశాంతంగానే ఉన్నాను వదినా. భోజనం చేసావా? చెయ్యాలి. ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా భోజనం చేసి పడుకో. మార్నింగ్ ఆఫీస్కి రావాలి. జరిగిన పాత విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఎప్పటిలాగే నీ వర్క్ నువ్వు చూసుకో. ఉంటాను. వదిన మాట కాదని నేను ఆఫీస్కి వెళ్లాల్సిందే. చూసినా నేను అన్న మాటలకి తను ఎలా ఫీల్ అవుతుందో. Amazon Great Freedom Sale. జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. మనసులో నేను ఉన్నానని నమ్మకం కలిగిన రోజున నీతో 7 అడుగులు నడవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నిన్నే అడిగేది. నా మొహనికి ఇప్పుడు చూడాలనిపించదా? నాకు ఎప్పుడు అనిపిస్తుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు మాట్లాడుతున్నావు? కళ్ళేంటి చింతనిప్పులు అంతరగా ఉన్నాయి? ఏడ్చావా? నేను చెప్పానా? నీ కళ్ళు చెప్తున్నాయి. నాతో మాట్లాడుకో. అంతేనా? వెళ్ళి ఇక్కడ నుంచి. అంతేనా? అంతేనా అంటే ఏం కావాలరా? మామూలుగా అయితే జరిగిన దానికి ఈ పాటికి నువ్వు అవుట్ హౌస్ మీద దండయాత్ర చేయాలి. నన్ను నోటికి వచ్చినట్టుగా తిట్టాలి. కానీ అవేమీ చేయకుండా ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు అంటే ఏదో తేడా కనబడుతుంది. వాడంటే నీకు ఇష్టమై నీ వెంట తిప్పించుకున్నట్టుంది. అలా తిప్పించుకున్నావు కాబట్టి రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నావు. నాలా నీకు ఎవరో చెప్పలేదనుకుంటా. పోరా ఇక్కడ నుంచి. కొంచెం కోపం వస్తున్నట్టుంది. చెప్పరా నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? అదొకటే గుర్తుందా? దానికంటే ముందు చాలా అన్నానే. నువ్వంటే ఇష్టమని, నీ కోసమే ఇక్కడ ఉన్నానని. ఇంకా మీ వదిలే. ఆ ఒక్క మాట వదిలేస్తే మిగతావి నీకు గుర్తులేవా? నాకు అన్ని గుర్తున్నాయి. నేను ఏది మర్చిపోను. మర్చిపోకూడదని చెప్పాను. నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా? నీది తప్పు లేకపోతే ఇక్కడే ఉండు అని మీ అమ్మగారు అన్నారు కదా. నువ్వే తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళిపోతే నా తప్పున్నట్టే కదా. నీ తప్పు లేదంటావా? నీదే తప్పు లేదంటావా? నా తప్పే ఉంది. మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారని నీకు తెలుసు. కానీ ఆ విషయాలు నాతో చెప్పకుండా రాత్రికి రాత్రి నన్ను ఇక్కడ నుంచి పోయేలా చేసావు. వస్తే అడిగే దిక్కులేని అనాథవి. నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు పోలేదు కదా. మళ్ళీ రమ్మది మీ తాతగారే కదా. అదంతా నీ డ్రామారా. పోయినట్టే పోయి ఆఫీస్కి వచ్చావు, మళ్ళీ ఇంటికి వచ్చావు. పెళ్లి చేయాలనుకుంటున్నారని నువ్వు ఆఫీస్లోనే చెప్పాల్సింది. అప్పుడు రాకుండా ఆగిపోయేవాడివా? కాదు, అప్పుడు కూడా వచ్చేవాడిని. ఎందుకు? రిజెక్ట్ చేస్తున్నానని చెప్పడానికా? నా రిజెక్షన్ నీకు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నట్టుంది. నాతో గొడవ పెట్టుకో. ఏ అలసిపోయావా? లేదు. ఓడిపోయావా? లేదు. వీడితో ఇంకా చాలు అనుకున్నావా? నేను నీ అంత చెడ్డదాన్ని కాదు. నువ్వు మనుషుల్ని మానసికంగా హింసించి బాధ పెడతావు.
అంటే సైకలాజికల్ గా వాళ్ళ మైండ్ ని డిస్టర్బ్ చేస్తాం. ఓకే, నువ్వన్న మాటకే వస్తాను. నా వల్ల నువ్వు బాధపడ్డావు, డిస్టర్బ్ అయ్యావు అనుకుందాం. ఎందుకు బాధపడాలి? నన్ను రిజెక్ట్ చేశాను అని అన్నందుకు. ఓ, అప్పుడు నువ్వు నన్ను కూడా రిజెక్ట్ చేశానని అనొచ్చు కదా. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో అప్పుడే నువ్వు కూడా సూరజ్ అంటే ఇష్టం లేదు, అతన్ని పెళ్లి చేసుకోలేను, వాడి కాంపిటీషన్లకు నాకు ఏ సంబంధం లేదు, వాడు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, వాడు నన్ను రిజెక్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అందరి ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అందుకే నేను యాక్సెప్ట్ చేస్తానని ఎదురు చూసావా? నీ యాక్సెప్టెన్స్ ఎవరికి కావాలి? నా యాక్సెప్టెన్స్ అవసరం లేదు అంటే నా రిజెక్షన్ తీసుకోవాలి కదా. నేనేం తీసుకోవాలో నువ్వెలా చెప్తావు? నాలా మాట్లాడుతున్నావేంటి? నీకు అర్థం కావడానికి. నీలో నాకు అర్థం కాని భావాలేం లేవు. నీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అన్నింటికీ అంతగా స్పందించరు. ఒక ప్రణాళిక ప్రకారం జరిగే వాటిని అబ్జర్వ్ చేస్తూ స్పందిస్తూ అవతలి వాళ్ళ మైండ్ ని కంట్రోల్లో తెచ్చుకుని నువ్వు చేసే తప్పుల్ని కూడా వాళ్ళు రైట్ అనుకునేలా చేస్తావు. నేనేం తప్పు చేశాను? మ్యారేజ్ ప్రపోజల్ నీ వరకు రాకముందే మా ఇంట్లో 2 రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒప్పించడానికా? నీకు అన్ని అర్థం అవుతాయిగా. నువ్వు ఒప్పుకున్నావా? నేను ఒప్పుకుంటానని నువ్వు అనుకున్నావా? ఒప్పుకోకపోతే నా వరకు రాదే. నా ఇష్టాన్ని అడిగావు కదా, కానీ నువ్వు చెప్పలేదు కదా. చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదు కదా. అంతలోని నా మనసు గురించి ఓ గొప్ప విశ్లేషణ ఇచ్చి నా కుటుంబంలో ఎవరు నోరెత్తి ప్రశ్నించలేని విధంగా అందరినీ లాక్ చేశావు కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. నేను ఒక మనిషితో కలిసి బ్రతకాలి అంటే తన మనసులో నేను ఉండాలి కదా. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నా మనసులో నువ్వున్నావని నిన్ను నమ్మించాలా? నువ్వు నన్ను నమ్మించడం కాదు, నేను నమ్మాలి. నేను నమ్మేలా నువ్వు మారాలి. మనకే ఇలా ఉంటే జోష్ల సూరజ్ల పరిస్థితి ఏంటో. అందుకే సూరజ్ కి కాల్ చేసి రేపటి నుంచి ఆఫీస్కి రమ్మన్నాను. వస్తాడా? నా మాట కాదలేక ఒప్పుకున్నాడు. బాబా జోష్నకి ఫోన్ చేయి. సరే చేస్తాను, మాట్లాడు. లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ దగ్గర లేదేమో. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు నాకు అర్థమైంది. ఎందుకు? నా ఫోన్ నుంచి చేస్తాను, లిఫ్ట్ చేస్తుంది చూడు. చెప్పు. చూసావా బాబా లిఫ్ట్ చేసింది. కోపం నా మీద కూడా ఉన్నట్టుంది. హలో దీపా, ఏం చేస్తున్నావు బంగారు? దయచేసి నన్ను అలా పిలవకు. సరే చూసినా చెప్పు దీపా, ఎందుకు ఫోన్ చేసావు? మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? ఎలా ఉన్నావు? పరామర్శించడానికి ఫోన్ చేసావా? ఓదార్చడానికి ఫోన్ చేసావా? ఓదార్పా అంటే నువ్వు బాధపడుతున్నావా? ఎలా ఉంటే నీకెందుకు, ఉంటాను. చూసినా నేను నీతో మాట్లాడడానికి కాల్ చేశాను. చెప్పు. నువ్వు గెలవాలి చూసినా. నేను ఇప్పుడు ఓడిపోయానా? అలానే అనుకో. నేను దేంట్లో ఓడిపోయానో చెప్పు. నీకు తెలీదా? సూరజ్ నన్ను రిజెక్ట్ చేయడం నా ఓటమి అనుకుంటున్నావా? దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావని దాని గురించి నేను మాట్లాడను. మరి దేని గురించి మాట్లాడతాం? మనల్ని వద్దనుకున్న వాళ్ళని మనమే కావాలి అనేలా చేసుకోవడమే నిజమైన గెలుపంటే. ఇది చెప్పడానికి కాల్ చేసావా? నీ క్షేమం కోరుకునే మనిషిని నేను చూస్తుంటే అలా లేదు. నీకు బాగా అయింది, నీకు ఇలాంటి అవమానాలు జరగాలే అని వెక్కిరిస్తున్నట్టుంది. నువ్వు నా తోబుట్టు లాంటి దానివి. వద్దు దీపా, ఈ అవసరం లేని బంధాలు, అవసరం లేని ఎమోషన్స్ తోని నేను సగం మోసపోయాను. కబుర్లు చెప్పేటప్పుడు అందరూ చాలా గొప్పగా చెప్తారు. అవకాశం రాగానే నిజ స్వరూపం చూపిస్తారు. ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నట్టున్నావు. నేను ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలనుకోవడం లేదు. అలాగని జరిగిన దానికి నిన్నో నీ భర్తనో నిందించాలని కూడా అనుకోవడం లేదు. నేనేం చేశాను? సూరజ్ అనే మనిషి ఈ ఇంటి కాంపౌండ్ లోకి రావడానికి కారణం నువ్వే దీపా. నువ్వు సూరజ్ ని అడ్వైజర్ గా పెట్టుకోకపోయి ఉంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు. సూరజ్ గాడికి అంత పొగరు పెరిగేదే కాదు. జోష్న కాస్త ప్రశాంతంగా మాట్లాడు. జోష్న పెట్టేసిందా? కట్ చేసింది. నువ్వు ఇంకా మాట్లాడుతుంటే కాల్ కట్ చేసిందంటే దాన్ని పెట్టేయటమని అంటారు. ఎందుకు మేడం గారు ఏమన్నారు? చాలా కోపంగా ఉంది. ఉండదా మరి? సూరజ్ చేసిన పని అలాంటిది. మనం ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. తాత అడగగానే సూరజ్ ఒప్పుకుంటాడు అనుకున్నాను. సర్లే, అయిపోయిన దాని గురించి చర్చ ఎందుకు, కానీ నెక్స్ట్ ఏంటి? జోష్న సైలెంట్ గా ఉంది. ఏదో ఒకటి చేస్తుంది. ఏం చేయొచ్చు? అంచనా వేయలేదు. గాయపడ్డ ఆడదాని మనసు పేలిన అగ్నిపర్వతం లాంటిది. ఆ మంటలు మనమే ఆర్పాలి. కష్టం. తప్పదు. చాలా పెద్ద బాధ్యత మన నెత్తి మీద పెట్టారు. ఎవరు? ఇంకెవరు? మనమే పెట్టుకున్నాం. జోస్న పెళ్లి మన బాధ్యత. సుమిత్రతో సాయం చేయమని ఇప్పుడు అడిగింది. సూరజ్ జోస్న మనసు మారితేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. జోస్న సంగతి మనకు తెలిసిందే కదా. రేపు ఒకసారి నువ్వు నేను ఇంటికి వెళ్ళి జోస్నతో మాట్లాడదాం. అలాగే. Amazon Great Freedom Sale live now. అందరం కలిసి వెళ్తాం. మీరెవ్వరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ వస్తుంది. అనిపిస్తుంది
వినిపిస్తుంది అత్తయ్య గారు. శుభం. ఏంటిది ఈ రోజు చీర కట్టుకుంది? శుభవార్త వినబోతున్నామేమో అనిపిస్తుంది అత్తయ్య గారు. శుభవార్త అంటే సూరజ్ కోరుకున్న విధంగా నేను ఉంటాను, నా మనసులో ఎవరూ లేరని మనతో చెప్తుందేమో. ఈ మాట నిజమైతే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. నిన్ను ఈ చీరలో చూస్తుంటే పెళ్లి కూతురు చూసినట్టుందమ్మా. జ్యోత్స్న మీ కోరిక నెరవేరుస్తుంది మావయ్య గారు. తనని చూస్తుంటేనే అర్థమవుతుంది మనకేదో శుభవార్త చెప్పడానికి వచ్చిందని. అవును మమ్మీ, శుభవార్త చెప్పడానికి వచ్చాను. చెప్పమ్మా, వినడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తాను, అందరూ వినండి. చెప్పమ్మా. నాకు ఈ పెళ్ళొద్దు. అంటే సూరజ్ని చేసుకోమని చెప్తున్నావా? సూరజనే కాదు మమ్మీ, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఎంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? అవును డాడీ, జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నాకు గుర్తుంది, బావ చాలా స్పష్టంగా చదివాడు, నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నేను అది కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం నా పైన రాస్తాను అన్నారు కదా. పెళ్లి వద్దనుకుంటున్న దాన్ని ఆస్తి కావాలని ఎలా అనుకుంటాను? జ్యోత్స్న, నన్ను పూర్తిగా చెప్పని కానీ. Amazon Great Freedom Sale. కాదు అని, నాకు ఈ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు. ఇలాగే ఒంటరిగానే బతికేస్తాను. జ్యోత్స్న, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చిన్నపిల్లని కాదు బాబా. జీవితం అంటే అది ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో నాకు అర్థమైంది. మీరంతా సఫర్ అయ్యేది నా పెళ్లి గురించే కదా. నేను ఎందుకు ఒకరికి బరువుగా ఉండాలి? నా గురించి ఎవరో ఎందుకు టెన్షన్ పడాలి? నా గురించి ఎవరో ఎందుకు ఇబ్బంది పడాలి? నేను వేసుకున్న డ్రెస్ని నేను సెలెక్ట్ చేసుకునే హక్కు నాకు ఎలా ఇచ్చారో, నేను బ్రతికే ఈ జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతికే హక్కును నాకు ఇవ్వండి. ఇంత పెద్ద నిర్ణయం నువ్వు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎలా తీసుకున్నావమ్మా? మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని నువ్వే చెప్పావు కదా. నేను ఆలోచించాను, ఇదే నా సమస్యకి పరిష్కారం. నేను తీసుకున్న నిర్ణయం మీద ఎవరి ప్రభావం లేదు. పూర్తి స్పృహతోనే అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నారు వినండి, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. జీవితాంతం ఇలా ఒంటరిగానే బ్రతికిస్తాను. ఈ ఆస్తులు అంతస్తులు వద్దు. ఆఫీస్లో నాకు ఇచ్చిన జాబ్ చేస్తాను. నా సంస్థ కోసం, దాని అభివృద్ధి కోసం కష్టపడతాను. అంతకు మించి వేరే ఆలోచనని నా మనసులోకి రానివ్వను. చివరిగా ఒక్క మాట, ఇక మీదట ఇలాగే ఉంటాను. పాత జ్యోత్స్న ఇంకా లేదు. జ్యోత్స్న, నువ్వేంటి ఇలా చేసావు? ఒకసారి ఆలోచించు. ఆఫీస్కి టైం అవుతుంది కానీ. ఇదేంటి మావయ్య గారు, జ్యోత్స్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది? నాకు ఏమీ అర్థం కావడం లేదమ్మా. కార్తీక్, మీరు బయలుదేరండి. అంతా మేము ఆఫీస్కి వెళ్తాం.